తల్లి భాగ్యలక్ష్మి స్కూల్లో ఏదో టూర్కి వెళ్తున్నారంటగా అమ్మ చెప్పింది. ఎప్పుడు వెళ్ళేది? అమ్మందా? అయినా స్కూల్లో వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు అన్నాను కానీ నేను వాళ్ళతో వెళ్తున్నానని చెప్పలేదు కదా. ఎందుకనమ్మా, వెళ్ళొచ్చు కదా. 600 అని చెప్పారు నాన్న. వద్దులే, ఇంట్లోనే ఉండి అమ్మకి సహాయం చేసుకుంటూ తమ్ముడితో ఆడుకుంటే రోజు ఈజీగా గడిచిపోతుంది. నన్ను తమ్ముడిని చదివించడానికి మీరు ఎంతో కష్టపడుతున్నారు, మళ్ళీ ఈ ఖర్చులు ఎందుకు నాన్న? భాగ్యం రా. ఈ 200 తీసుకెళ్ళి స్కూల్లో ఇచ్చే. టూర్కి నువ్వు వస్తున్నానని చెప్పు. నేను పనికి వెళ్తానా, సాయంత్రం వచ్చేస్తా. రేపు రాగానే మీకు డబ్బులు కట్టేద్దాం. అయ్యో నాన్న వద్దులేండి. నేను కష్టపడేదే మీకోసం తల్లి. పో.